హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ బాబీ పాలకొల్లు. ఈరోజు మనం వచ్చేసాం మాలియాలో మన తెలుగు వాళ్ళందరూ కలుసుకునే బీచ్కి వచ్చేసామండి. రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి కనుక ఈరోజు ఆఖరిగా మళ్ళీ నెల రోజుల వరకు బయటికి రావడానికి సెలవులు దొరకవు కనుక ఈరోజు ఆఖరిగా ఒకసారి వచ్చి సరదాగా అందరూ గడిపి వెళ్ళడానికి చాలామంది వచ్చారండి. చూడండి మీరే, ఈ బీచ్ ఈ చివరి నుంచి ఆ చివరికి 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటా రికార్డ్ చేశాను. కొంచెం స్పీడ్గా నడవడం వల్ల వీడియో కొంచెం అటు ఇటు షేక్ అయింది, ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి. ఈ బీచ్లో మన తెలుగు వాళ్ళు ఉంటారండి. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరూ ఉంటారు. నేపాల్ వాళ్ళు ఉంటారు, ఫిలిప్పీనీస్ ఉంటారు, ఇథియోపియా వాళ్ళు ఉంటారు. చాలా దేశాల వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సరదాగా ఫ్రెండ్స్ని కలుసుకుని కలిసి భోంచేసి కలిసి సరదాగా గడపడానికి వస్తూ ఉంటారు. చూడండి మీరే. మీలో ఎవరైనా ఈ వీడియోలో ఉంటే కామెంట్ పెట్టండి భయ్యా. 28వ తారీఖు 2వ నెల 2025 ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ వీడియో రికార్డ్ చేశానండి. చూడండి మన ఇండియన్స్ చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ అలా కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. కలిసి ఒక ఊరోళ్ళు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అదొక మర్చిపోలేని అనుభూతి అనమాట అండి. ఆ బీచ్లో చాలా మెమరీస్ ఉంటాయి అందరికీ. రేపటి నుంచి రంజాను ఉపవాసాలు కదండి, పని కూడా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది చాలామందికి. దానివల్ల మళ్ళీ నెల రోజుల వరకు బయటకు రావడానికి కూడా కుదరదు. అందుకోసమని ఈరోజు జనం కూడా బాగా ఎక్కువ వచ్చారు. అలా నడుచుకుంటా వీడియో తీస్తూ వెళ్తున్నాను కానీ నాలో నేను భలే నవ్వుకున్నానండి చాలాసేపు. ఎందుకంటే ఒకవైపు రాయలసీమ లాంగ్వేజ్ మాటలు, తెలుగు మాటలు వినపడతా ఉంటే అదొక ఆనందం, ఒకవైపు గోదావరి మాటలు వినపడతా ఉంటే ఇంకొక ఆనందం. అందరూ అక్కడ ఉంటారు, మన తెలుగు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు. భలే సరదాగా ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఆ మాలియా సిటీలో ఆ బీచ్లో ఉన్నంతసేపు వేరే కంట్రీలో ఉన్న ఫీలింగే రాదండి అసలు. మనం ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడే ఉన్నామా, కువైట్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అనుకుంటాం ఒక్కొక్కసారి, అలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూని. నా వీడియోలన్నీ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఏదో సరదాగా టైంపాస్కి మొదలు పెట్టలేదండి. ఇది చాలా సంవత్సరాల నుంచి నా కళ. ఇప్పుడు మొదలుపెట్టాను. ఈ ఛానల్ ఎప్పటికీ అలా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇండియాకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నాను. ఇండియా వెళ్ళిన తర్వాత మంచి మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో చేయండి ప్లీజ్. నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ అందమైన బీచ్ అట్మాస్ఫియర్ మాత్రం అదిరిపోద్దండి. ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక పక్క బ్లూ కలర్ స్కై, బ్లూ కలర్ డార్క్ బ్లూలో ఉండే వాటరు, ఒక పక్క పార్కు, బీచ్ పక్కనే మన వాళ్ళు అందరూ సరదాగా జోకులు వేసుకుంటా మాట్లాడుకునే మాటలు, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బీచ్. అసలు ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎంత ఆనందంగా ఉంటామో లేదో తెలియదు కానీ ఈ బీచ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అంటే ఈ బీచ్లో ఉన్నంతసేపు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని బాధ్యతలున్నా అన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతారండి. అందుకోసం అని ఇంకా చాలా ఎక్కడికో మైమర్చిపోయి వేరే లోకంలో ఉంటారనమాట చాలాసేపు సరదాగా. సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మ అప్పుడే అయిపోయిందా, సెలవు వెళ్ళిపోవాలా, డ్యూటీ చేయాలా, అప్పుడే ఒక రోజు గడిచిపోయిందా, మళ్ళీ నెల రోజుల వరకు సెలవు దొరకదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. ఈ మాలియా బీచ్ గురించి, మాలియా షాపుల దగ్గర ఎలా ఉంటుంది, బీచ్ ఎలా ఉంటుంది అని ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియో చేశానండి. కానీ అప్పుడు నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల నేను మాట్లాడలేకపోయాను సరిగ్గా. గాలికి, సౌండ్కి నా మాటలు రికార్డ్ అయ్యేవి కాదు.
ఇప్పుడు మైక్ ఉండడం వల్ల క్లియర్గా నేను మాట్లాడగలుగుతున్నాను, మీకు అన్నీ వివరంగా చెప్పగలుగుతున్నాను. యాక్చువల్గా అయితే నేను వేరే చోటుకి వెళ్ళి మంచి లొకేషన్ని మీకు వీడియో తీసి వీడియో అప్లోడ్ చేద్దాం, మీకు అందరికీ చూపెడదాం అనుకున్నానండి. కానీ రేపటి నుంచి రంజాన్ ఉపవాసాల సందర్భంగా ఈరోజు సెలవు అంట ఆ లొకేషను. అందుకోసమని నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ నాకు కూడా అనిపించింది మళ్ళీ నెల రోజుల వరకు సెలవు దొరకదు, ఒకసారి మన వాళ్ళందరినీ ఒకసారి అలా చూసినట్టు ఉంటుంది, అలా వెళ్ళి ఒకసారి వద్దాం బీచ్లోకి అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ సందడిని అంతా చూసేటప్పటికి నాకు ఈ సందడి అంతా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో రికార్డ్ చేశాను. బాగుంటే లైక్ చేయండి. ప్రస్తుతానికైతే నాకు కొంచెం ఫ్రీడమ్ లేదండి, నేను ఇంట్లో డ్రైవర్ని కదా, నాకు కొంచెం బయటికి వెళ్ళి వీడియోలు అవి చేసే అంత ఫ్రీడమ్ లేదు. దానికోసం అని మీకు కొంచెం వీడియోకి ఒక వారం రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. ఇంకా ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మీకు కనీసం 2 రోజులకు ఒకసారైనా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను. నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో చేసుకుని వద్దామంటే నాకు డ్యూటీలు టైము సెట్ అవ్వట్లేదు. దానికోసం అని కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది నాకు. తర్వాత మనకి అందరికీ కూడా మంచి మంచి ప్లేసులు చూడాలనిపిస్తుంది, మంచి మంచి ప్లేసుల్లో తిరగాలనిపిస్తుంది, సరదాగా చూడాలనిపిస్తుంది కదా అందమైన ప్రదేశాలన్నీ కూడా. అలా మన ఇండియాలో మీకు నచ్చిన ప్లేసులు, మీరు చూడాలనుకున్న ప్లేసులు ఏమన్నా ఉంటే అవి కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఎక్కువ మంది అడిగితే ఆ ప్లేస్ని మీకు అందంగా వీడియో తీసి దాని గురించి పూర్తి వివరాలు మీకు చూపించి మీతో పాటు నేను కూడా ఆనందపడతాను. ఈ మాలియా బీచ్ శుక్రవారం వస్తే చాలండి, కలకల ఆడిపోతుంది. కానీ నెల రోజుల వరకు మళ్ళీ దీని వైభవం చూడాలంటే మళ్ళీ నెల రోజులు పడుతుంది. మళ్ళీ రంజాన్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఇక్కడికి వచ్చి కలుసుకొని మళ్ళీ ఇంత ఆనందాన్ని మళ్ళీ అప్పుడు చూస్తారు. వాటర్ మంచి అందంగా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి, సూపర్గా ఉంటుందండి. రేపటి నుంచి రంజాన్ పూర్తయ్యే వరకు ఈ బీచ్లో పక్షులు పిచ్చుకలు తప్ప మనుషులు ఎవరు కనిపించరు. అలా వీడియో తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన పరిచయం అయ్యారండి. ఆయనది రామరాజు లంక అంట, ఈస్ట్ గోదావరిలో. ఆయన పేరు ప్రసాద్. చాలా బాగా మాట్లాడారు. చాలా మనోడితోటి ఒక 5 నిమిషాలు సరదాగా నవ్వుకున్నాను. బాగా జోకులు వేసి బాగా నవ్వించాడు ఆయన. చాలా బాగా మాట్లాడతారండి మన వాళ్ళు. ఇంతలో ఇంకొక ఆయన వచ్చారండి, ఆయన పరిచయం అయ్యారు. ఆయన టిక్టాక్ వీడియో చేసుకుంటా మా దగ్గరికి వచ్చాడు. ఆయనది రాయలసీమ అంట. ఆయన కూడా చాలా బాగా మాట్లాడాడు 5 నిమిషాలు. ఇంకా వాళ్ళు అన్నారు, వద్దు వీడియోలో మమ్మల్ని రికార్డ్ చేయొద్దు అన్నారు. లేదు ఏం కాదు బాగుంటుంది చేస్తానని అంటే వద్దు ప్లీజ్ అని అన్నారు. ఇంకా అందుకని వాళ్ళని రికార్డ్ చేయలేదు, ఇబ్బంది పెట్టకూడదు కదండి ఇష్టం లేనప్పుడు. ఇంకా అందుకోసమని రికార్డ్ చేయలేదు. అదండి ఈ వారం ఫ్రైడే మాలియా విశేషాలు అలా ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియోని బాగా చూసి ఎంజాయ్ చేసి వీడియో ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. మరి మొన్న 25వ తారీఖుని కువైట్లో నేషనల్ డే జరిగినప్పుడు లైట్ షో, చాలా రకాల షోస్, తర్వాత మిలిటరీ మార్చ్ అన్నీ జరిగినాయండి. అవన్నీ రికార్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను, నా సాయి శక్తిలో ట్రై చేశాను. కానీ నాకు అవకాశం కుదరలేదు. మా ఓనర్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి మీకు చాలా విశేషాలు చెప్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదండి. కుదిరినప్పుడు ఏం చేయగలుగుతామండి, బాధపడ్డా చాలా. వీలైనంత తొందరగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. వీడియోలు మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియోలో ఏదైనా నచ్చని విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు. నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను. అదే అండి ఈరోజు అందమైన మాలియా బీచ్ విశేషాలు. మరొక మంచి వీడియోతో తొందరలో కలుసుకుందామండి. అందరికీ బాయ్, జై హింద్.